శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ క్రిమినల్ హల్చల్ చేశాడు. హిందూపురం రూరల్ అప్రేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ రవి సిఐ ఆంజనేయులుపై కత్తితో దాడికి యత్నించాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దాడికి పాల్పడ్డాడు. ఆత్మరక్షణ కోసం క్రిమినల్ నాగేంద్రపై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు నాగేంద్ర కాలికి బుల్లెట్ గాయమైంది. చిలమత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో అతడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇక రెండు రాష్ట్రాల్లోనూ నాగేంద్రపై 90కి పైగా కేసులున్నాయి. ప్రస్తుతం కానిస్టేబుల్ రవి సిఐ ఆంజనేయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఒక అఫెండర్ని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ రవి గాయం అవ్వడం జరిగింది. 2024 అక్టోబర్ దసరా టైంలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ గ్యాంగ్ రేప్లో A1 అక్యూస్డ్ కాబట్టి నాగేంద్ర అనే అతన్ని రీసెంట్గా ఒక కేసులో కూడా NDPS కేసులో కూడా అతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ప్లస్ రీసెంట్గా గ్యాంగ్స్ ఫామ్ చేసి మళ్ళీ ప్రాపర్టీ వచ్చేసి బాడీలో పనిచేసి చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్తో అతను పట్టుకోవడానికి ఒక పార్టీ ఫామ్ చేసి ఈరోజు మార్నింగ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పంపితే ఆ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ అతను పట్టుకునే క్రమంలో మా రవి అనే కానిస్టేబుల్ గాయపడడం జరిగిందండి. సో ఇంకా 2 టీమ్స్ వెంటనే పంపించి గాలిస్తున్నాము. పట్టుకోగానే నెక్స్ట్ అప్డేట్ ముందుకు వస్తుంది. బట్ ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ దట్ పోలీస్ కానిస్టేబుల్ హస్ బీన్ ఇంజర్డ్ ఇన్ దిస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ క్రిమినల్ హల్చల్ చేశాడు. హిందూపురం రూరల్ అప్రేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ రవి సిఐ ఆంజనేయులపై కత్తితో దాడికి యత్నించాడు. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్లో అందిస్తారు. రామాంజనేయులు, మనం చూస్తున్న మొత్తానికి ఏకంగా కానిస్టేబుల్ రవి అండ్ సిఐ ఆంజనేయులపై అయితే కత్తితో దాడి చేశాడు. క్రిమినల్ అయితే రెచ్చిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఆ క్రిమినల్ ఎక్కడున్నాడు, ఏంటి? సోని, సత్యసాయి జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న ఎరుకుల కావిడి నాగేంద్ర ఇక్కడ చిలమత్తూరు మండలం ఎర్రకొండ ప్రాంతంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే సిఐ ఆంజనేయులతో పాటు తన సిబ్బంది అతన్ని పట్టుకోవడానికి అక్కడికి వెళ్లారు. అయితే పోలీసుల రాకను గమనించినటువంటి నాగేంద్ర అతని దగ్గర ఉన్నటువంటి కత్తితో పోలీసుల మీద దాడి చేశారు. అయితే పోలీసులు కూడా ప్రాణరక్షణ కోసము పోలీసులు కూడా కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఇందులో రవి కానిస్టేబుల్, తర్వాత సిఐ ఆంజనేయులు కూడా గాయపడ్డారు. అయితే ఈ పారిపోతుండగా నాగేంద్ర పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకొని అతన్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సిఐ ఆంజనేయులు, రవి ఇద్దరు కూడా ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతను ఈ మోస్ట్ వాంటెడ్ కింద ఈ నాగేంద్ర అనే క్రిమినల్ ఉన్నాడు. గతంలో జరిగినటువంటి ఒకటి సంచలనమైన అత్తా కోడలు అత్యాచారం కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇతని మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. చాలా రోజుల నుంచి కూడా పోలీసులు ఒక 2-3 టీములుగా వివిధ రాష్ట్రాల్లో ఈ నాగేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయినప్పటికీ ఈ రోజు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తన టీంతో మరి ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ నాగేంద్ర ఉన్నటువంటి చోటకి వెళ్లడం జరిగింది. ఇందులో భాగంగానే పోలీసులు గమనించిన వెంటనే అతను కత్తితో దాడి చేశారు. దీనిలో వీళ్ళిద్దరు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం అయితే వాళ్ళ ఆరోగ్యం నిలకడగానే ఉంది. పోలీసులు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది కానీ పోలీసులు వాటిని అంగీకరించడం లేదు. మరియు ఈ విచారణ తర్వాత ఖచ్చితంగా వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.